సామ్రాజ్యమ్మ గారు సకల సంతోషాలతో పోయిన ఆదివారం విశ్రాంతి దినములు కూడా అందరూ కూడా ఉన్నారు. బలహీనరాలుగా వచ్చారు, ఇప్పుడు బలవంతురాలుగా వచ్చారు. మరోసారి సపోర్ట్ కొడదాం. ఇంకా ఎవరు మరియమ్మ గారు ఎవరున్నారు బాగున్నారుగా. మరియమ్మ గారు బలహీనరాలు అయిన తర్వాత విరేచనాలు అయినాయా, వాంతులు అయినాయట, బలహీనరాలు అయితే వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. బాగానే ఉంది. ఆ మాట తెలియగానే ప్రార్థన చేస్తాం. మరియమ్మ గారు కూడా స్వస్థ పొందింది. దేవుడు వారిని కూడా దేవుడు దీవించిన కాక. ఇంకెవరైనా ఉన్నారా సాక్ష్యం చెప్పదలసిన వారు? కాబట్టి దేవుడు ఎవరుంటే మాకు చెప్తే మేమే మీ కొరకు మాట్లాడతాం. దివ్య గ్రంథపు జతం సంపూర్ణుడు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆయన అల్పుడను నన్ను మరుగుపరిచి మా నోట మీ మాట ఉంచి ప్రభా మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసయ్య పుణ్యనామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని స్తోత్రం. ఈ నెల మనకి 18, 19, 20 మొదటి రోజు ఉపవాస ప్రార్థన మొదలు దోసపాడు మా ఆత్మీయ తండ్రి కేశపాదమయ్య గారు వస్తారు. మనకి 3 రోజులకి మొదటి రోజు ఉపవాస ప్రార్థనే మనకి అన్ని రోజుల కొరకు మనం ప్రార్థిస్తున్నాం. ఈ ఒక్కరోజు మట్టికి ఉపవాసం ఎన్ని భోజనాలు ఉండవు, పగలేమి భోజనాలు ఉండవు. 3 రోజులు సరిపోయినటువంటి ఉపవాసం చేత మీరు 9:30కి ఇక్కడ ఉండాలి. ఎందుకంటే మీకు ఇంకా భోజనాలతో పని లేదు కనుక 9:30 అనుకుంటే మిమ్మల్ని 1 గంట లోపల పంపుతాం. కాబట్టి ఆ పాటలు పాడి 11ంటికల్లా యశ్వదమయ్య గారికి వాక్యం ఇచ్చేయడం జరుగుతుంది. 11 నుంచి ఆయన 12ంటికి కొడితే 12ంటికి 12:30 తర్వాత మళ్ళీ మనం వంటల పరిచర్య చేసుకోవాలి కనుక వారికి ఆ సమయాన్ని ఇద్దాం. కాబట్టి ఈ వంటల పరిచర్య చేసేవారు కూడా సహకరించాలి. తర్వాత ప్రార్థన కూడా సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల లోపే భోజనాలు ఏదైనా సరే. తర్వాత భోజనాలు 8 గంటలు దాటితే భోజనం పెట్టడం ఉండదు. కానీ భోజనాలు పెట్టేవారు సమర్పించుకున్నారు కాబట్టి వారు పెడతారు, కాబట్టి వంటలు చేస్తారు. కనుక ఈ కార్యక్రమానికి 3 రోజుల ఉపవాస ప్రార్థనకి దైవజనులదే కాదు బాధ్యత. దైవజనులు అంటారా ఈ అందరికీ కూడా ఎందుకంటే అందరి బాధ్యత దైవజనులది. ప్రేరేపడంతే కానీ కార్యము అందరికీ. కనుక ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మాట ఉంటుంది. ఏంటంటే మాట ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనంలో మాట ఉంటుంది. చదవండి. ఈ యొక్క ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వారి వారి క్రియలు చొప్పున ప్రతి వారికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము. దేవుని స్తోత్రం. ఎవరు చెప్తున్నది? కాబట్టి
కాబట్టి జీతం మీరు కావాలి, మీ ఆశీర్వాదం మీకు కావాలంటే సంఘం కాదు మీకు ఇచ్చేది, సంఘ పెద్దలు కాదు మీకు ఇచ్చేది, సంఘం ఇచ్చేది కాదు. ఎవరికి ఏమి ఇవ్వాలో మీరు చేసిన క్రియలను బట్టి, మీరు చేసిన పనిని బట్టి, మీరు చేసినటువంటి కష్టాన్ని బట్టి, మీరు చేసిన సంతోషాన్ని బట్టి, మీరు ఆనందించిన ఆనందాన్ని బట్టి దేవునికి పనిలో మీరు ఎంత నిమగ్నమై ఉన్నారో వారికి దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎంత చెప్పండి, దేవుని స్తోత్రం. కాబట్టి ఉపవాస ప్రార్థనలు అందరినీ, కాబట్టి దేవుడికి ఎవరు మందిరము తుడిసే పనిలోను, వచనం చేసే పనిలోను, ప్రార్థన చేసే పనిలోను మోకరించి ఎక్కడ కాదు ఎలాగో కూడా గృహాల్లో కూడా ప్రార్థన చేసి ఉపవాస ప్రార్థనల సమయానికి వెళ్ళిపోవాలి. మనం ఉన్నమట్టుగా ఎంత మట్టుకుంటే అంత మట్టుకే అందరూ కూడా దేవుని మందిరంలో సమయానికి ఉండాలి. ఉంటే వారి వారి క్రియలు చప్పుడు దేవుడు వారికి చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రతిఫలం ఆయన చేతిలో ఉంది, ప్రతిఫలం ఆయన చేతిలో ఉంది. కానీ మన ఆత్మ, మన మనస్సు, మన కోరికలు ఎలా ఉన్నాయో ఆయన చెప్పుకోవాలి. అందుకని మత్తయి సువార్త 25:34 మాట్లాడుతుంది. మత్తయి సువార్త 25:34 చూడండి, తొలిసారిగా మత్తయి సువార్త 25:34 అప్పుడు రాజు కుడివైపు ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి వంటిని, మీరు నాకు భోజనం పెట్టారు. నేను దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చారు. నేను పరమేశ్వర వంటిని, నన్ను చేర్చుకున్నారు. నేను దిగంబరణ వంటిని, నాకు వస్త్రములు ఇచ్చారు. నేను రోగిని వంటిని, మీరు చూడవచ్చింది. చెరసాలలో వంటిని, ఆ యొద్దకు వచ్చి పలకరించారు అని చెప్పారు. అందుకు నీతిమంతుడు, ప్రభువా ఎప్పుడు ఆకలి ఉన్నట్టు చూసావు, నీకు ఎప్పుడు ఆహారం ఇచ్చావు, నీకు ఎప్పుడు తప్పుకిచ్చావు, ఎప్పుడు దాహం ఇచ్చావు, ఎప్పుడు పరదేశీ ఉండడం చూసావు, నన్ను ఎప్పుడు చేర్చుకున్నావు, ఎప్పుడు దిగంబరై ఉండడం చూసావు, ఎప్పుడు పట్టించావు, ఎప్పుడు రోగమై ఉండడం చూసి, నేను సరసరా ఉండడం చూసి మీ అంతకు వచ్చిందని ఆయన అడిగాను. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన నా సహోదరులు మీరు చేసితురు కనుక నాకు చేసితురని నిత్యముగా మీతో చెప్తున్నానని వారితో చెప్తున్నారు. దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు ఇంతవరకు జరిగిన విషయం ఏంటంటే, ఎవరు రాజుగారు వారిని అడుగుతున్నాడు అనమాట. ఓ నా సహోదరులారా, నేను సరసాలో ఉన్నప్పుడు వచ్చారు, కష్టాలు ఉన్నప్పుడు వచ్చారు, వ్యాధులైనప్పుడు వచ్చారు, పంటలైనప్పుడు వచ్చారు, పొడవైనప్పుడు వచ్చారు. కాబట్టి ఇదంతా కూడా మీరే చేసి, అయ్యో నీతి మంత్రాలు ఉన్నారు. అయ్యో ప్రభు నీ ఎప్పుడు చేసామయ్యా, ఎప్పుడు రోగమై ఉన్నావయ్యా, ఎప్పుడు సరసాలో ఉన్నావయ్యా, ఎప్పుడు దిగంబరమై ఉన్నావంటే మీరు మీ సహోదరులకు చేశారే అది ఎవరో కాదు, అది ఎవరో నేనే. ఈ పండుగ ఎవరే, ఈ పండుగ కూడా నాదే. ఇసంగారిది అనుకొని చేస్తున్నారు. ఇసంగారిది అనుకుంటే ఇసంగారిది అయిపోతుంది. మన బతుకులు జీవితం మంచిగా ఎవరందరూ ఆయన చదువు చదువు ఇంకా చదువు ఇంకా చదువురా అక్కడి నుంచి ఇప్పుడు చదువు కాదు. అందుకు రాజు మిక్కిలి అల్పులైన సహోదరులు మీరు చేస్తే కనుక నాకు చేస్తే నిత్యంగా మీతో చెప్తున్నానని వారితో అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండువారిని చూచి, ఎడమ వైపున ఇప్పుడు ఎవరితో మాట్లాడలేదు, ఇప్పుడు వైపు వారితో మాట్లాడు, ఇప్పుడు ఎవరితో మాట్లాడుతాడు, ఎడమ వైపు వారితో మాట్లాడుతున్నాడు. శపింపబడిన వారులారా, నశించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికి వారి దూతలకును సిద్ధపరచిన నిత్యాగ్నిలోకి. ఎందుకంటే నేను ఆకలి వంటిని
చెప్పారు. అందుకు వారు ప్రభువా మేమెప్పుడు నీ వాకలు కొనిరుటైనను నువ్వు ఎప్పుడు ఆకలి ఉండదు చూసాం, దప్పకై ఎప్పుడు తప్పుకున్నావు, ఎప్పుడు పరదేశం ఉన్నావు, ఎప్పుడు నిరంతరమై ఉన్నావు, ఎప్పుడు రోగమై ఉన్నావు, ఎప్పుడు సంసారంలో ఉన్నావు చూసి నీకు ఉపచారం చేయకపోతేమని నేను ఉపచారం చేయకపోతామని ఆయన అడిగారు. వారిని అడిగారు. అందుకు ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో మిక్కిలి అల్పులైన వీరిలో ఎవరికైనాను ఇలాగ చేయలేదు కనుక చేయలేదని నాకు చేయలేదని నీతో నిశ్చయముగా నీతో నిశ్చయముగా చెప్తున్నానని వారితో చెప్పను. మీరు నిత్య శిక్షకును మీరు నిత్య శిక్షకును నీతిమంతుల నిత్య జీవమును పోదురు. నీతిమంతులు నిత్య జీవమునకును సపరేట్ దేవుని నామమున దేవుని స్తోత్రం. అంటే పండగ కూడా అంతే, పండగలు కూడా ఆయన చేతిలో ఉంది. మీ జీవితం జీవితం ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో ఉంది. ఎందుకంటే ఈ ఉపవాస పండగలకి మీరు ఎలా రావాలంటే 42వ కీర్తన ఉండవచ్చు, 42వ కీర్తన ఉండవచ్చు. ఎలాగంట 42వ కీర్తన ఉండవచ్చు. దుప్పి నీతి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. ఏ నెలకి ఇప్పుడు రేపు పండగలకి 3 రోజులు 4 ఉపవాస ప్రార్థనలకు ఎలాగ రావాలంటే దుప్పి నీతి వాగుల కొరకు ఆశపడినట్లు. ఎందుకు అది ఆశపడకపోతే ఏమైపోతుంది తెలుసా? అది నిత్యనరకానికి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతాం. వారు ఎడచేతమైన ఉన్నటువంటి వారు నిత్యనరకానికి వెళ్ళిపోతారు. ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థనలు దేవుని మూలంగా మనం పెట్టుకున్నాం. ఎందుకు అది తృష్ణ కొట్టుంది? అలాంటి తృష్ణ అనుకుంటారు. ఎందుకంటే రక్షించబడి నిత్యజీవానికి వెళ్ళాలంటే దుప్పి నీటి వారం వరకు ఎందుకు కష్టపడుతుందంటే దుప్పికి సంతక్కుతుంది అనమాట. ఏమవుతుంది? సెలవు ఎక్కడో అక్కడ పరిగెడుతుంది. ఎందుకంటే దుప్పికి చెమటెక్కితే దుప్పి వాసన కానీ సింహానికి తగిలితే పులుగు తగిలితే వచ్చి కొట్టేస్తుంది. వాసన పోగొట్టుకోవడానికి వాసన ఆ సింహాలు లేదా పుల్లు పసిగట్టేస్తాయని ఆ వాసన శరీరం నుంచి బయటికి రాకుండా కడిగేసుకోవడానికి అవి ఎక్కడ పరిగెత్తాయి? సెలవుల దగ్గరికి దుప్పి నీటి వాగుల కొరకు పరిగెత్తుకెళ్ళి అందులో పొరలేసి శుభ్రంగా ఆ చెమటంతో వదులు చేసుకొని తిరిగి మళ్ళీ వస్తాయి. అవి రక్షించబడ్డానికి దేవుని స్తోత్రం. మరి మనం రక్షించబడ్డానికి మనము తృష్ణ కలిగి, బాధ్యత కలిగి, భయం కలిగి, భక్తి కలిగి పరలోక రాజ్యములో ఈ భూమి మీద అనుభవించడానికి, సంతోషం అనుభవించడానికి, ఈ పండుగలో మనవంతు చేయి సాపడానికి, పని చేయడానికి, వినడానికి, మన కుటుంబ ఆశీర్వాదం కొరకు, మన బిడ్డల ఆశీర్వాదం కొరకు మనం కూడా పరిగెత్తుకుంటూ తుప్పి నీతి వాదం కొరకు పరిగెత్తి ఆశపడినట్లు మనం కూడా మన ప్రాణాలు ఆశపడాలి. ఈ పండుగ విషయంలో దేవుని స్తోత్రం. రోమపత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. రోమపత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. త్వరగా 2వ. ఆయన ప్రతి వానికి వారి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును. ఆయన వారి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును. అంతే. అశోక్ కుమార్ వాళ్ళకు తాతయ్య గారి పేరు మీద 15,000-20,000 రూపాయలు పండుగలో ఇచ్చుంటారు. కానీ 15,000-20,000 ఆయన సంపాదించినప్పుడు లక్షల 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 లక్షలు సంపాదించబడ్డారు. అది క్రియ. వారి క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చును. వారికి ప్రతిఫలము ఇచ్చును. వారి క్రియలు చొప్పున, వారి మనసు చొప్పున, వారి లాభము చొప్పున, వారి యొక్క దృష్టి చొప్పున, వారి యొక్క తప్పిది చొప్పున వారికి జీతం లభిస్తుంది. దేవుని స్తోత్రం. కాబట్టి దావీదు సౌలుకి తెలిసి కాదా? ప్రజలందరూ కూడా దావీదు చూసి సౌలును పరిచిపెట్టుకుంటున్నాడు. కానీ దావీదు ఎందుకు తెలుసా? ఎందుకు సౌలు పట్టుకోవాలంటే ఆ గొలియాతును చంపేసినందుకు ఆ
ఆ దావీదు ఏమన్నారంటే రాజుకి సౌలు రాజుకి వేలు, దావీదు మహారాజు దావీదుకి 10,000 అంటున్నారు. రాజుకేమో వేలు, దావీదుకేమో 10,000. ఇలా ఉంటే మన సుఖం లేదని సంఖ్యలని ఆలోచన వచ్చింది. కాబట్టి ఆ ప్రజలు ఈ దావీదు మీద చూపుతున్న ప్రేమను బట్టి చంపేయాలనే ఆలోచన కలిగి తిరుగుతారు. ఎన్నోసార్లు దొరికాడు దావీదుకి, కానీ ఆయన ఆ బలిసి కూడా చేతుకు దొరికేస్తుంది. అయినా సరే సౌలు ఏమనుకుంట వదిలేశాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, శత్రువుని ఈ యొక్క ఉపవాస పద్ధతిలో మనం వదిలేసుకోవాలి. కాబట్టి మనము దేవుని మీద గురిగా ఉండాలి, దేవుని మీద ఆశపడి ఉండాలి. రూతు గ్రంథంలో 2వ అధ్యాయం 12వ వచనంలో, రూతు గ్రంథంలో 2వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటదంటే, రూతు అంటది, రూతు ఏ దేశంలో ఉన్నదో తెలుసా? యెహోవా నువ్వు చేసిన దానికి ఏమిస్తాడు? నువ్వు చేసిన దానికి ఏమిస్తాడు? ఈ పండుగలు ఉపవాస ప్రార్థన 4 కొడుకుల్లో నువ్వు చేసిన దానికి ప్రతిఫలం పొందుతావు. ఉపవాస ప్రార్థనలు ఊరికి వచ్చాక కాము, దైవం వస్తారు, ఉపచారం చేయాలి, సన్మానం చేయాలి, వచ్చిన పరిశుద్ధులు వస్తారు, సంఘం వస్తుంది. అందరి బాధ్యతలు కూడా ఇందులో ఉంటాయి. యెహోవా నేను ఏం చేస్తామా? నువ్వు చేసిన దానికి ఏమిస్తావు? ప్రతిఫలం ఇస్తావు. ఏం చేసింది ఆవిడ? ఏం చేసింది? అత్తాయి వాళ్ళు నీ వాళ్ళు చచ్చిపోయాడు, నా వాళ్ళు చచ్చిపోయాడు, నా మంత్రి గారు చచ్చిపోయాడు, ఎవరు లేరు కాబట్టి ఇక్కడ ఏ దేవుడు లేదు ఇక్కడ. కాబట్టి అత్త నీ దేవుడు నా దేవుడు, నీ దేవుడు నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. అత్త నేను నీతో వచ్చేస్తాను అత్త. అది చేసి అంతేకాదు, అంతే అక్కడ కూడా అయిపోయిందా? నేను నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఎక్కడికి వచ్చింది? ఎరగని జన్మకు వచ్చింది. ఇప్పుడు యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చను. దేవుని స్తోత్రం. అక్కడికి వచ్చింది. బెత్లెహేము వచ్చిన తర్వాత అత్త చెప్పింది అన్నమాట. ఎక్కడికి వెళ్ళిందంటే ఆకలి కోసం పరిగెత్తుకోవడానికి వెళ్ళింది. పరిగెత్తిన భూమి ఎవరికైంది? పరిగెత్తుకోవడానికి వెళ్ళింది. పరాల మధ్య పరిగెత్తడానికి వెళ్ళింది. పరిగే కాదు, పనులే కాదు, భూమే కాదు, పంటే కాదు, బోయరాజు పొలములు, బోయరాజు ఆస్తి అంతా కూడా ఆవిడైపోయింది. ప్రతిఫలం సపట్లు కూడా దేవుడు నామం చెప్తాం. ఎవరంటే ఈ దేవుడు నీ దేవుడు నా దేవుడు, నీ దేవుడు నా దేవుడు అని అత్తతో మార్పు చెంది ఎవరైతే అత్తతో వెళ్ళి నిబంధన చేసుకుంది. కాబట్టి బోయరాజు పొలములు పరిగెడుతుంది. బోయరాజు పొలములు పనుల మధ్యలో ఆశపడింది. కాబట్టి ఆశకి ప్రతిఫలం దేవుడు ఆ భూమిని ఇచ్చాడు. ఆ బోయరాజును పంటలు చేశాడు. అందులోనే ఆనందంలోనే యేసుక్రీస్తు పుట్టడానికి కూడా పరిశుద్ధమైన గర్భాన్ని ఇచ్చాడు. సపటి కొడదాం. దేవుని స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, రూతు అంతేకాదు, ఎస్తేరు ఉంది. ఎస్తేరు ఎక్కడ పోషించబడింది? ఎక్కడ పోషించబడింది? తన యొక్క మామయ్య దగ్గర ఎవరైనా మొద్దికాయ దగ్గర పోషించబడింది. మొద్దికాయ దగ్గర పోషించబడి నాకు దేవుడు రాజుని చేస్తాడని ఆశపడింది. పరిశుద్ధంగా జీవించింది, చక్కగా జీవించింది. కానీ ఒక రోజు ఆవిడ కూడా ఏమైంది? రాణి అయిపోయింది. రాణి అయిపోయిన తర్వాత కూడా మొట్టమొదటి భక్తి ఎలా ఉందో ఈ భక్తి కూడా అలాగే ఉంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆ యొక్క ఎస్తేరు కూడా ఆవిడ ఆశించిన దానికంట
ఉన్నారు వాళ్ళు ఉండడానికి కాదు. అన్న ఉందా? అన్న ఉందా? ఎన్నిసార్లు వెళ్ళిందో మందిరాన్ని? చాలా సార్లు వెళ్ళింది మందిరాన్ని, ఎన్నోసార్లు వెళ్ళింది మందిరాన్ని. కానీ ఏసుకుంటారు వచ్చారు. ఏమంటే ఏమంటారు? వదిలంటుంది, తోడుకోవాలంటుంది, ఆలంటున్నారు, ఏమంటారు? కొట్టాలంటున్నారు, అది ఎదురవుతుంటారు. అదంటే ఇదే భక్తి. రావడం వెళ్ళిపోవడమే ఏదో నిబంధన ఏది? పుడికి వచ్చి వెళ్ళిపోవడానికి పోయిన వారు ఏం చెప్పామో తెలీదు, మహారాజు ఏం చెప్పామో తెలీదు. నీకేం అర్థమవుతుందా? ఈ భక్తి తెలుస్తుంది తెలీదు. రావడం వెళ్ళిపోవడమే. అన్న ఎన్నోసార్లు వచ్చింది కానీ ఉపయోగమేమి. కానీ ఒకరోజు నిబంధన చేసుకోండి. తండ్రి సావైన రోగైనా సరే నేను ఎక్కడ ఉంటాను. కానీ ఏంటంటే నీవు నాకు ఏదో రకంగా మాట్లాడాలి. సర్వత మాట్లాడతావు, నువ్వు చదవబడతావు, నువ్వేం చెప్తావు నాకు తెలియదు. నాకు బిడ్డనిస్తా కానీ నాకు ఎడను. నాకు బిడ్డనిస్తే 3 ఏళ్ళ తర్వాత పాలు సమయంలోనే ఆ బిడ్డను తీసుకొచ్చి నేను సమాజంలో అప్పు చెప్తాను. సపరేట్ కదా ఒకసారి. అది నిబంధన. నిబంధన అంటే అది. నిబంధన అంటే నేను ఇది దేవుడికి ఇవ్వగలను, నువ్వు ఇస్తానే నేను కలను, రాష్ట్రం ఇస్తానే. అంతే. దేవుడు అన్నతో మాట్లాడు. అన్నతో మాట్లాడిన తర్వాత కన్నీరు తెలుసుకుంది, వచ్చేసింది. పెద్దలు అడిగింది నేను గొడ్రాలు కాకుండా ఉండడానికి. ఎంతమంది ఇచ్చాడో తెలుసా? ఎంతమంది ఇచ్చాడు? 6 మంది ఇచ్చాడు. సపరేట్ కొడతాం సార్, సపరేట్ కొడతాం. కానీ నీకు నిబంధన అది, నీకు నిబంధన ఏదండి? నిబంధనతో దేవుని మందిరంలో అడిగి పెట్టారు. ఎన్నేళ్ళు వచ్చిన అడగమంటావా? నిబంధన చేసుకోవాలి. ఈ 3 రోజులు 4 కూటమిలో నీవు నిబంధన చేసుకోవాలి. తండ్రి నేను నీకు ఇది చేస్తాను, నాకు అది చేయాలి. ఆయన నిబంధన చేస్తున్నాడు. ఎవరు? ఎవరు నిబంధన చేస్తున్నారు? తండ్రి అరణ్యములను రక్షించగలిగితే, నా ప్రాణమును రక్షించగలిగితే, నాకు ఆకలి తీర్చితే, నాకు శత్రువులు దొరకకుండా చేస్తే, సర్పాలు దొరకకుండా చేస్తే, పాములు దొరకకుండా చేస్తే, నన్ను బ్రతికిస్తే, నేను బ్రతికి మళ్ళీ బ్రతకలిగితే నేను ప్రతి దాంట్లో దశభాగం ప్రతిష్టార్పణలు ఇస్తాను. అక్కడ వదిలేశాడు కదా అడుగుల ఆరోగ్యంలో ఏదో ఆస్తవించాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, నిబంధన ఉండాలి. మనకి ఆశ పడాలి, దృష్టి పడాలి. ఈ 4 కూడలిలో తెలియనట్టుగా మర్చిపోయారనుకో, అమ్మో భారం ఏమైపోతుంది. భారం కాబట్టి మొయ్యగలిగినంత మొయ్యగలిగిన ఆ బాబుకు ఒక 2 కేజీలు ఇంత పట్టుకుంటాడు. అంతేనా? ఆ బాబుకు 2 కేజీలు మోసే కదా, 2 కేజీలు మోసేస్తావా? కేజీ మోస్తాం, కేజీ మోసేస్తారు. కానీ 5 కేజీలు ఇంత మోయలేడు. కాబట్టి ఎవరి వైపుకుని బట్టి వాడు. ఇప్పుడు అబ్రహాం గారు తన కొడుకు పెళ్లి చేయాలి. ఏం చేయాలనుకున్నాడు? మనం అందరం ఏం చేసుకున్నాం? సంఘం ఉపాధి ప్రాంతం పెట్టుకోవాలనుకున్నాం. అబ్రహాం గారు అనుకున్నాడు కొడుక్కి పెళ్లి చేయాలి. పెళ్లి చేయాలి. 24 వచ్చాయి. వస్తున్న అప్పుడే వస్తూ ఉంటుంది, చూడక్కర్లేదు. 24 వచ్చాయి. అయితే పెళ్లి చేయాలనుకున్నాడు. ఎలియాజరు గారిని పిలిచారు. ఎలియాజరు గారు అని పెద్ద దాసుడు. ఎవరు దాసుడు? ఆయన పెద్ద దాసుడు. పెద్ద దాసుని పిలిచాడు. అబ్బాయి, ఈ ప్రాంతంలో ఉన్న జనం ఉన్నారు చూసారా, ఈ పిల్లలను నా కొడుకు చేయదలుచుకోరా, వీళ్ళకి దేవుడు తెలియదు, వీళ్ళకి రక్షణ తెలియదు. కాబట్టి నా కుమారుడికి అక్కడ మన కానాలో ఉన్నారు, ఆ దేశానికి వెళ్ళి నాకు మంచి పిల్లలు తీసుకురమ్మని ఆ చెయ్యిన తొడగందు పెట్టుకొని ప్రమాణం చేయిస్తున్నాడు. నీవు దేవుని పని మీద వెళ్ళి నమ్మి భక్తితో ప్రార్థన చేసి నాకు కోడలు తీసుకొచ్చామని ప్రమాణం చేయించి ఎలియాజరును పంపించాడు. ఎలియాజరు 10 ఒంట్లు కట్టుకున్నాడు, ప్రయాణం అయ్యాడు. రాగా ఆ స్థలానికి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత అక్కడ రాగా దాహం వేసింది. మావి దగ్గర
చిన్నది. ఎట్లా చూస్తున్నామంటే అమ్మా తప్పిగా అవుతుందమ్మా, తప్పిగా అవుతుందా, అయితే నేను తప్పిపోతానండి అన్నట్టు. పాపం బావి మెట్లని మాట కూడా రౌండ్గా దిగాలి బావులోకి. బావులో దిగిపోయి దిగిపోయిన నీళ్ళు తీసుకొచ్చింది అబ్రహాం ఎలియాజరు గారికి నీళ్ళు పోసి, నేను పోసు తాగండి. తాగిన తర్వాత ఒంట్ల కోసం చూస్తుంది. అయ్యా ఒంట్లు కూడా నీయేనా, దాహంతో ఉన్నాయా, అది కూడా నీళ్ళు పోతాను, అది కూడా నీళ్ళు పోతుంటే చెరువులో నీళ్ళు ముంచారు, పంపులో నీళ్ళు ముంచారు. బాగులో దిగాలి, ఒంట్లకి లేక చిత్తుంటది అనమాట, పెద్ద సంచి ఉంటుంది లోపల. అదేం చేస్తుంటే గోడలు తాగద్ది. ఇప్పుడు తీసుకొస్తుంటే ఒక్కొక్కటి 15 బిందులు తాగేస్తుంట, ఒకటే 10 బిందులు తాగేదంట. అయ్యో ఏం కంగారు పడదు, నేను 10 గంటలకు నేను పోతానంట. ఆ కాడికి కష్టపడి నీటిలో బాగా దిగి కష్టపడి శ్రమల కంట ఒక్కొక్క దానికి 10 బిందులు నీళ్ళు తీసుకొచ్చి దేవుడు పోసారు, 10 గంటలకు పోసిందంట. అబ్బా తల్లి, అడగంట దాహం ఇచ్చావు, అడగంట అన్నిటికి ఇచ్చావు, నీవే మా యొక్క నిజమానుడు కుమారుడికి భార్య అవుతావని ఆశపడి ఆ చిన్నదాన్ని తిరిగిపోతుంది. ఆ చిన్నదాన్ని అమ్మా నీ అందరితో మేము వస్తామని ఇంటికి వెళ్ళేటప్పటికి తన తల్లి తండ్రితో చెప్పాడట, అయ్యా మాది ఫలానా దేశం కాబట్టి అక్కడ మా కుమారుడికి వివాహం చేయాలని వచ్చాం, కానీ ఈ చక్కని చిన్నది మాకు నచ్చింది, మంచి సహాయం చేస్తుంది, కష్టపడింది, శ్రమ పడింది, కాబట్టి ఈ చిన్నదాన్ని మా యజమానుడికి కుమారుడికి భారీగా చేసుకుందాం అనుకున్నాను. చూసారా, ఒకసారి చూడండి. ఆ ఎలియాజరు వచ్చినప్పుడు ఆయమే ఉండాలి అక్కడ, కానీ ఆవిడ ఉంది. కారణం ఏంటంటే యెహోవా దేవుడు అబ్రహాం, యెహోవా దేవుడు ఎవరు చెప్పండి, యెహోవా దేవుడు ఎవరు చెప్పండి, గట్టి చెప్పండి, అందరూ చెప్పండి. యెహోవా దేవుడు ఎవరు? యెహోవా దేవుడు అబ్రహాం. కుమారుడు ఎవరు? ఇస్సాకు. కుమారుడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎలియాజరు. అబ్రహాము యెహోవా దేవుడు, కుమారుడు ఇస్సాకు, పరిశుద్ధాత్మ దేవుడు ఎలియాజరు. పెళ్ళికొడుకు ఎవరు? ఇస్సాకు. పెళ్ళికొడుకు ఎవరు? పెళ్ళికూతురు ఎవరు? రెబెకా. పెళ్ళికూతురు ఎవరు? రెబెకా. 24వ అధ్యాయంలో అప్పుడబడి వస్తే కనబడి చదువుకుంటారు తర్వాత. అంటే ఇక్కడ ఏదెవరు వచ్చింది, అదేమో 12వ కూర్చుంది, 12వ కూర్చుంది కనుక ఇప్పుడు పెళ్ళికొడుకు ఎవరు? పెళ్ళికొడుకు ఇస్సాకు. చెప్పండి అందరూ నోరు లేదా, పెళ్ళికొడుకు ఎవరు? పెళ్ళికూతురు ఎవరు? ఆ పెళ్ళికూతురు ఎవరు? రెబెకా. పెళ్ళికొడుకు ఎవరు? ఇస్సాకు. ఆ పెళ్ళికూతురు ఎవరు? రెబెకా. యెహోవా దేవుడు ఎవరు? అబ్రహాం. కుమారుడు ఎవరు? ఇస్సాకు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? ఇప్పుడు మందిరం ఎవరు? బావి. మందిరం ఎవరు? బావి. నీళ్ళేంటి? నీళ్ళేంటమ్మా? వాక్యం. ఈ ఉపవాస ప్రార్థనలకు ఆ బావిలో నీరు వస్తాయి, ఆ నీరు తాగితే మన కడుపులు నిండుతాయి. ఆ నీరు తాగితే ఆ పని చేయగలిగితే ఏ పని చేయాలి? ఏ పని? అమ్మో నీ నాకే పోచి మరి పండితుల్ని ఒప్పుదని పోయాలా అంటూ ఆడిపోయేవాడుకో, పారిపోతే పారిపో, కానీ జీవితం ఎవరి చేతిలో ఉందో? జీవితం వారి చేతిలో ఉంది. కాబట్టి ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థనలకు రెక్కలాగా మందిరాన్ని కనిపెట్టుకొని మందిరంలో వచ్చిన ప్రతి వారి కొరకు నీ వంతు చెల్లించాలి, నీ కష్టము చెల్లించాలి, నీ శ్రమ చెల్లించాలి, నీ పని చెల్లించాలి. అందుకు చెల్లించగలిగితే రెక్కని కావలసిన బంగారము, కన్నెలు, కడియాలు
ఇచ్చి రిబ్కా తీసుకెళ్ళాడు. రేపు పొద్దున మనం కూడా రిబ్కాలాగా ఈ సంఘంలో ఈ పండుగలో కన్యకలాగా లేకుండా ఉంటే రేపు పొద్దున అయ్యంటాడు పెళ్లి కూడా మన పెళ్లి కూడా కొడుతున్నాడు. మన పెళ్లి కొడుకు వచ్చాడు అనుకో మనం ఏం చేస్తాడు? తీసుకెళ్తాడా? తీసుకెళ్తాడు కదా. మన పెళ్లి కొడుకు మన యువకుడు మనం కన్యకగా లేకపోతే స్త్రీకి పురుషుడు ఏమన్నాడు? సంఘానికి సరసవాడు ఉన్నారు, దేవుడు ఉన్నారు. అంటే సంఘం ఎవరిప్పుడు? కన్య. పురుషుడు ఎవరిప్పుడు? దేవుడు. మందిరం ఎవరిప్పుడు? మందిరం బావి. మందిరం ఎవరు? బావి. నీళ్ళెవరు? వాక్యం. నీళ్ళెవరు? వాక్యం. కన్యకెవరు? ఎంత? పురుషుడు ఎవరు? ఇసాకు. ఆయన ఎవరు? దేవుడు ఎవరు? ఎవరు దేవుడు? అబ్రహాం. దేవుని స్తోత్రం. ఇలాగానే మీరు లేకపోతే వారి క్రియ సత్తున ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 12వ వచనం. చూసుకోండి. ఇదిగో త్వరగా వచ్చున్నాను, వారి క్రియలు చొప్పున ప్రతి వారికి ఇచ్చుటకు దేవుని స్తోత్రం. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 24వ వచనం. కీర్తన 18:24. 24. కావున యెహోవా నేను నిర్దోషిగా ఉండడం చూసి తన దృష్టికి కనబడిన నా చేతులు నిర్దోషత్వమును బట్టి సపోర్ట్ కూడా దేవుని నామమున చెప్పండి. రాజు లోపల నుంచి అంట, లోపల నుంచి మహానుభావుడు, అయ్యా రాజా రాజా, నా నిర్దోషమును బట్టి నా దేవుడు మీ సమూహంలో చేశాడయ్యా. ఈ పంటలో మీ నిర్దోషత్వాన్ని బట్టి మీకు మేలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఖచ్చితంగా పడినాడు. అవకాశం వాటి ఇంట్లో పడినారయ్యింది. ఈ నిర్దోషత్వాన్ని బట్టి దేవుడు మీకు ప్రతిఫలం కూడా సిద్ధంగా ఉన్నాడు. నేను 9:30కి ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేస్తాను. 9:30 కానించి పాటలు పాడడం, 11ంటికి దేవునికి వాక్యాన్ని చేస్తాం. ఆయన ఎప్పుడు కలుగుతాడో మనకు అనవసరం. ఇదే ఉపవాస దినం. ఇక 3 రోజులు ఉపవాస పండుగే. కానీ ఈ పూట పండుగ ఖాళీ గడుపుతుంటే వెళ్ళిపోవాలి. ఇక అక్కడి నుంచి సాంబార్తో లేకపోతే కూరతో అక్కడ తీసుకుంటాం. వచ్చే దైవజనుడిని సన్మానించాలి. స్త్రీలు ఒక పక్కన, పురుషులు ఒక పక్కన, అందరూ కలిపి సన్మానించి వారిని సంతోషకరంగా మన దేవుడిని కనపరుస్తున్నట్లుగా కనపరిచి వారిని పంపుదాం. కనుక వారి క్రియలు చెప్పడం వారికి ప్రతిఫలము దేవుడు దయచేసే దేవుడు. ఈ పండుగలో అందరము కూడా చేతులు సాపుదాం, పనిచేద్దాం, సమయం కొద్దాం, సమయంలో అంతేనా. ఇవన్నీ చేస్తే పాస్ గారు మిగిలిపోతుంది. పాస్ గారు మూడు కట్టేసుకుంటారు అనుకోకుండా పాస్ గారు ఏం చేసుకుంటే మీకు ఎందుకు ఒకరు మిగిలిపోతే మాట్లాడతారు. అది మీకు అనవసరం. కానీ దేవుని పని వారి చేతాన్ని వారి క్రియలు చొప్పున దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అవి పొందుకుందాం. కరెక్ట్ గా 12:30 అయింది. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి కాసి కాపాడును కాక. యెహోవా దేవుడు ఎవరు? కుమారుడు ఎవరు? పెళ్లి కూతురు ఎవరు? పరిశుద్ధాత్మ ఎవరు?